రావట్లేదు బ్రో. వేరేదంతా చూస్తున్నా. అది మళ్ళీ చూద్దాం. ఓకే. యాహ్! స్క్రీన్ షేర్ చేస్తున్నా. విజిబుల్ ఉందా? ఇప్పుడు? ఓకే. సో, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు లాస్ట్ సెషన్‌లో వెబ్ డ్రైవర్ మెథడ్స్‌లో 3 మెథడ్స్ చూసాం. గెట్ కరెంట్ యూఆర్ఎల్, గెట్ టైటిల్. ఓకేనా? సో, ఇంకోసారి రివిజన్ చేస్తాను. ఈ 3 మెథడ్స్ అండ్ నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ వెళ్దాం. ఓకే. సో, ఏం చెప్పాను ఇక నేను గెట్ మెథడ్ వచ్చి వెబ్ డ్రైవర్ గెట్ మెథడ్ ఫస్ట్ వన్. గెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓకేనా? ద నెక్స్ట్ వన్. సో, దీనికి ఏం చేస్తున్నాం ఫస్ట్ క్రోమ్ డ్రైవర్ వెబ్ డ్రైవర్ మేనేజర్ అనే డిపెండెన్సీ యూజ్ చేసి ఓకే క్రోమ్ డ్రైవర్ సెటప్ చేస్తున్నాం. నెక్స్ట్ వెబ్ డ్రైవర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఎందుకంటే వెబ్ డ్రైవర్ నుంచినే మొత్తం కోడ్ అనేది మనం రాస్తాం కాబట్టి సో వెబ్ డ్రైవర్ అనేది రెఫరెన్స్ తీసుకొని క్రోమ్ డ్రైవర్ కనెక్ట్ అవుతూ తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ డ్రైవర్ రెఫరెన్స్ వీఆర్ యూజింగ్ గెట్ మెథడ్ టు ఎంటర్ ద యూఆర్ఎల్ అండ్ దిస్ వన్ వీఆర్ ట్రయింగ్ టు మ్యాక్సిమైజ్ ద browser window with help of this script driver.manage.window.maximize. So with help of driver reference we are trying to manage which one window for what reason to maximize the window. Okay, so driver.manage.window.maximize is to maximize the window. Okay, the next one get current URL. సో కరెంట్ యూఆర్ఎల్ ఎందుకు యూస్ చేస్తామంటే టు గెట్ ద కరెంట్ యూఆర్ఎల్ ఆఫ్ ద కరెంట్ వెబ్ పేజ్. సో ప్రతి ఒక్క వెబ్ పేజ్లో ఏదైనా ఒక యాక్షన్ చేసినప్పుడు వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ అవుతుంది, మూవ్ అవుతుంది. సో అప్పుడు ఆ యూఆర్ఎల్ అనేది ప్రతిసారి చేంజ్ అవుతూ వస్తుంది డైనమిక్గా. సో ఏదైనా సంథింగ్ మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి వాలిడేట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం డ్రైవర్ డాట్ గెట్ కరెంట్ యూఆర్ఎల్ మెథడ్ యూస్ చేస్తాం. గెట్ కరెంట్ యూఆర్ఎల్ మెథడ్ యూస్ చేస్తాం టు గెట్ ద current URL of the web page only for current web page, not for the previous web pages. The third one is get title. సో ఏం చేస్తున్నాం గెట్ టైటిల్ అనేది ఆ కరెంట్ వెబ్ పేజ్లో ఏదైతే టైటిల్ ఉందో సో ఆ పర్టికులర్ టైటిల్ గెట్ చేసుకొని మనం వెరిఫై చేసుకుంటాం విత్ హెల్ప్ ఆఫ్ గెట్ టైటిల్ మెథడ్. ఎన్ని డౌట్స్ ఉన్నాయి 3 మెథడ్స్? ఇఫ్ నో ఐ కెన్ కొంత డౌట్ అమృత. సో కరెంట్ యూఆర్ఎల్ ఏం చెప్తున్నానంటే ఓపెన్ చేసా. స్క్రీన్ కనిపించలేదా? హలో. ఓకే. యా. ఓకే. ఓకే. గెట్ కరెంట్ యూఆర్ఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఆ పర్టిక్యులర్ కరెంట్ వెబ్ పేజ్‌లో ఏదైతే బ్రౌజర్‌లో ఉంటుందో దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి, రిటర్న్ చేయడానికి మనం గెట్ కరెంట్ యూఆర్ఎల్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక బ్రౌజర్‌కెళ్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదనుకో. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్‌లో ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ ఔట్ చేయాలి. నేను రిటర్న్ చేయాలి. అప్పుడేంటొస్తది? ఈ పర్టిక్యులర్ కరెంట్ వెబ్ పేజ్‌లో ఉన్న యూఆర్ఎల్ ఏదైతే ఇక్కడుందో ఓకే. ఈ సెర్చ్ బార్‌లో ఏదైతే ఉందో అది హోల్ మొత్తం ఎంటైర్ యూఆర్ఎల్ అనేది ప్రింట్ చేస్తది. గెట్ కరెంట్ యూఆర్ఎల్ అనేది. ఓకేనా? దీంట్లో మనం ఏదైనా వెరిఫై చేయాలనుకుంటే లైక్ నేను గూగుల్ అనేది వెరిఫై చేయాలి. లేదా ఈవెంట్ అనేది వెరిఫై చేయాలి. ఆర్ సంథింగ్ ఏదైనా వేరే థింగ్ ఏదైనా వెరిఫై చేయాలనుకుంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. వాలిడేట్ చేసుకోవచ్చు.
ఓకేనా? అర్థమైందా అమృత్? హలో! ఏ మధు? హలో! అవును. ఎగ్జాక్ట్ ఆ పాత్ హోల్ పాత్ వస్తది. ఆ పాత్ మన ఆ కరెంట్ వెబ్ పేజ్‌లో ఏదైతే పాత్ ఉందో పైన బ్రౌజర్‌లో ఆ పాత్ హోల్ పాత్ అనేది రిటర్న్ చేస్తది. సో, దాని పర్పస్ కోసం మనం గెట్ కరెంట్ యూఆర్ఎల్ మెథడ్ చేస్తాం. నెట్ ఏమైంది చూడు మ్యామ్. నేను తలుపు తెరిస్తే మళ్ళీ అపాయింట్ చేస్తున్నాను. నెట్ పోయినట్టుంది. నేను చూసినది మాత్రం ఏమైతుంది కూర్చోండి. అహా! మళ్ళీ అబ్బో ఒకసారి చూడు అంటున్నా. వచ్చేసింది. హలో! ఏదో సమ్ నెట్‌వర్క్ ఇష్యూ ఉంది. వినిపిస్తుందా ఇప్పుడు? హలో! ఓకే. మధు ఏమైనా డౌట్ ఉందా? నీకు క్లియరా? ఓకే. ఓకే. మూవింగ్ టు ద నెక్స్ట్ మెథడ్. ఓకే. సో, ద ఫోర్త్ వన్ ఏం చెప్తున్నాడు? గెట్ పేజ్ సోర్స్. ఓకే. ఏం చెప్తున్నాడు? టు గెట్ ద పేజ్ సోర్స్ ఆఫ్ కరెంట్ వెబ్ పేజ్. సో, ఈ మెథడ్ ఏం చేస్తున్నామంటే ఓకే. నేను జస్ట్ బ్రౌజర్‌కెళ్తాను. బ్రౌజర్‌కెళ్ళి గూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాను. ఈ మెథడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ సిలబస్ ప్రకారంగా నేర్చుకోవాలి. తెలిసుండాలి. బట్ ఏదన్నా సమ్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్. ఓకే. సో, గెట్ పేజ్ సోర్స్ అంటే ఇప్పుడు ఇది కరెంట్ వెబ్ పేజ్. గూగుల్ పేజ్. ఓకే. హోమ్ పేజ్ అని గూగుల్ హోమ్ పేజ్. సో, నేనేం చేస్తాను, ఈ పర్టిక్యులర్ కరెంట్ వెబ్ పేజ్‌లో రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడు వ్యూ పేజ్ సోర్స్. వ్యూ పేజ్ సోర్స్. ఇది క్లిక్ చేస్తే ఏమవుతదంటే ఆ పర్టిక్యులర్ కరెంట్ వెబ్ పేజ్‌కి ఏదైతే వాడు సోర్స్ కోడ్ రాసాడో ఆ కోడ్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తది. ఓకే. ఇది మొత్తం సోర్స్ కోడ్ అనమాట. ఆ కరెంట్ వెబ్ పేజ్‌కి ఉన్న ఇది సోర్స్ కోడ్. సర్లే. ఓహ్! సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది బ్రో. ఇప్పుడు? ఓకే. హ్మ్. ఓకే. ఏం చెప్తున్నాను? గెట్ పేజ్ సోర్స్ అనేది ఏదైనా ఒక వెబ్‌సైట్ అప్లికేషన్ తీసుకొని ఏదో ఒక కరెంట్ వెబ్ పేజ్‌లో రైట్ క్లిక్ ఇచ్చి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తది. ఆ ఆప్షన్స్‌లో వ్యూ పేజ్ సోర్స్. ఇది మనం చేసుకున్నట్లయితే మనకి ఇంకొక విండోలో ఇంకొక ట్యాబ్‌లో ఈ మొత్తం కోడ్ అనేది వస్తది. ఇది మనకేంటి అని మనకు అవసరం లేదు. బట్ ఇది పేజ్ సోర్స్ అనమాట. వాడు డెవలపర్ యూజ్ చేసిన మొత్తం లాజిక్స్ అంతా ఇక్కడ ఉంటది. ఆ పర్టిక్యులర్ పేజ్‌కి. కలర్ కోడింగ్ గాని, ఆ బాడీ గాని, టైటిల్స్ గాని అంతా ఇన్ఫర్మేషన్ ఇదనమాట. సో, మనకి సెలీనియం వెబ్ డ్రైవర్ యూజ్ చేసినప్పుడు మనకదొక ఆపర్చునిటీ ఏంటంటే, ఆ డెవలప్ చేసిన కోడు ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ వెబ్ పేజ్‌కి ఆ కోడ్ మొత్తం చూడడానికి ఆప్షన్ ఉంది. ఏ దాని ద్వారా? గెట్ పేజ్ సోర్స్ అనే మెథడ్ ద్వారా. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఇక్కడ చేసామో సేమ్ థింగ్ మనం ఆటోమేషన్‌లో ఈ కోడ్ మొత్తం అనేది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం కన్సోల్‌లో నేను ప్రింట్ చేసి చూపిస్తాను.
సో ఆ గెట్ పేజ్ సోర్స్ అనే మెథడ్ పర్పస్ ఏంటంటే టు గెట్ ద పేజ్ సోర్స్ ఆఫ్ ద కరెంట్ పేజ్. ఓకే, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? మాన్యువల్గా ఇది. ఓకే. ఓకే, నేను క్లాస్ క్రియేట్ చేస్తాను. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అవును. గెట్ పేజ్ సోర్స్. ఓకే, సో గెట్ సోర్స్ అనే క్లాస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి, గైడ్ చేయగలరు ఎవరైనా? బేసిక్ కోడ్. ఎనీవన్? యా, మెయిన్ మెథడ్ రాయాలి. ఎవరికైనా గుర్తుంటే స్పెల్ అవుట్ చేయొచ్చు, నేను ఫాలో అవుతాను. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఐ నీడ్ సింటాక్స్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. యా, సో ఇంపోర్ట్ ఇట్ ఈస్. చేయాలి. ఓకే, యా, నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. యా, కరెక్ట్. ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, సో దానికి మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ వెబ్ డ్రైవర్ అనేది ఏ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేయాలని అడుగుతుంది ఆ క్లాస్ అనేది. సో ఇంపోర్ట్ క్లాస్. ఓకే, మనం ఇంపోర్ట్ చేయగానే ఈ పర్టికులర్ ప్యాకేజ్ నుంచి ఆ వెబ్ డ్రైవర్ అని సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఇంపోర్ట్ అయ్యింది. ఎందుకంటే మొత్తం కోడ్ మొత్తం దీంట్లో ఉంది, వెబ్ డ్రైవర్లోనే ఉంది. ఓకేనా, మనం ఇంపోర్ట్ చేసిన తర్వాతే సో ఈ డ్రైవర్ని యూస్ చేసి రెఫరెన్స్ యూస్ చేసి మనం ప్రొసీడ్ అవ్వగలం. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ స్టెప్. డ్రైవర్ డ్రైవర్ డాట్ గెట్. ఓకే. 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 ఓకే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం. సో .com. ఓకే, నెక్స్ట్ వన్. ఐ వాంట్ టు maximize the window. What would be the sentence? Driver.manage dot maximize. Good. ఓకే, గుడ్. ఓకే, సో ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు? వెబ్ డ్రైవర్ మేనేజర్ని యూస్ చేసి క్రోమ్ డ్రైవర్ సెటప్ అనేది సెటప్ చేస్తున్నాం. ఈ 13th లైన్లో వెబ్ డ్రైవర్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం ఫర్ క్రోమ్ డ్రైవర్కి. 15th లైన్ గెట్ మెథడ్ యూస్ చేసి వెబ్ డ్రైవర్ మెథడ్లో వన్ ఆఫ్ ద మెథడ్ గెట్. ఈ గెట్ మెథడ్ యూస్ చేసి ఒక అప్లికేషన్ యూఆర్ఎల్ని ఎంటర్ చేస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, వీఆర్ ట్రయింగ్ టు మ్యాక్సిమైజ్ ద విండో. ఈ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్ యూస్ చేసి ఈ లైన్ యూస్ చేసి బ్రౌజర్ అనే విండో అనేది మ్యాక్సిమైజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. సో నా నెక్స్ట్ ఏంటి? ఐ వాంట్ టు ప్రింట్ ద పేజ్ సోర్స్. సో విత్ హెల్ప్ ఆఫ్ డ్రైవర్ రెఫరెన్స్ డ్రైవర్ డాట్ గెట్, there is a method called get page source. You can see here get page source. Okay, I want to print this. I can use sysout system dot out dot println. Okay. Okay, so this is the syntax to get the page source of the current web page.
Now let me save and run the code. And meanwhile, I'll open this Facebook manually so that we'll cross check the source code. Okay, so this is the facebook.com, the home page, login page. ఓకే. సో ఎవరైనా గైడ్ చేస్తారా ఏం చేయాలి పేజ్ సోర్స్ రావాలంటే? రైట్ క్లిక్, వ్యూ పేజ్ సోర్స్. Yes, వ్యూ పేజ్ సోర్స్. The another tab will be opened with the source code. Okay, you can see this is the source code of the Facebook login page. Okay, let's see what is happening here. Okay, it is trying to. Okay, ఇంకా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో సేమ్ థింగ్ అక్కడ కూడా అదే రావాలి. Yeah, the execution is started. Let's see. సో బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఫౌండేషన్ మనకి. Okay, so the browser is opened, facebook.com is launched, so it should maximize the window and we should get the page source. Okay, yeah, so let me go to the IntelliJ. We should see the page source. చూడు, ఇక్కడి నుంచి ఇది మొత్తం పేజ్ సోర్స్ అనమాట ఫేస్బుక్ది. ఓకే, సో నేను ఏదో ఒకటి మాన్యువల్గా ఓపెన్ చేసిన ఫేస్బుక్ పేజ్ సోర్స్లో నుంచి నేను ఇక్కడ క్రాస్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ఐడి ఉంది కదా, లెట్స్ కాపీ, గో టు ది ఇంటెలిజే. ఇయర్ క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ ఎఫ్ అండ్ కంట్రోల్ వి. ఓకే, యూ కెన్ సీ ఇట్స్ మ్యాచింగ్, రైట్? సో మనం ఎగ్జాక్ట్గా మనం దీన్ని మ్యాచ్ చేయలేం కానీ బట్ సంథింగ్ ఏదో ఒకటి కంటెంట్స్ అనేది ఉందా లేదా, సో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అది ఈ పర్టికులర్ పేజ్ సోర్స్లో ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఓకే, మీరు కావాలంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ సేమ్ అది, అక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే ఉంటుంది. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్ ఉందా? చెప్పాం కదా ఇప్పుడు మాన్యువల్గా ఓపెన్ చేసిన తర్వాత. ఓకే బ్రో, నో ఇష్యూ. సో ఇది కదా మాన్యువల్గా ఓపెన్ చేసిన సోర్స్ కోడ్, కరెక్టా? ఇప్పుడు సో మీరు ఏదో ఒకటి చెప్పండి, నేను దాన్ని కాపీ చేసుకుంటాను. ఏది వెరిఫై చేయాలనుకుంటున్నారు దీంట్లో? 13 స్టెప్. ఓకే, యా, నేను 14 తీసుకుంటున్నా, అది పెద్దగా ఉంది.
అది కూడా యాక్చువల్‌గా క్రాస్ చెక్ చేయొచ్చు. నో ఇష్యూ. ఓకే. సో, ఇది రావట్లేదు. ఎందుకు? ఏది దీంట్లో చెప్పండి? ఇది గదా! యాహ్! సో, స్టాటిక్ డాట్ ఎక్స్ హెచ్‌వి5 35x డబ్ల్యూజీ. ఓకే. స్టైల్. ఓకే. యాహ్! సో, ఎందుకొచ్చిందంటే ఇక్కడ చూడండి. ఇది లేదు. సో, దానివల్ల. సో, మనకదేం ప్రాబ్లమ్ గాదు. సో, మాన్యుయల్‌గా అలా చూపిస్తుంది. బట్ ఆటోమేషన్ ఇలా తీసుకొస్తుంది. ఓకేనా? అర్థమైందా? బట్ మనం యాక్చువల్‌గా వాలిడేషన్ చేయాలనుకుంటే ఇది యాక్చువల్ చేయము. బట్ జస్ట్ ఆహ్, సిలబస్ ప్రకారం చెప్తున్నా. ఇదైతే రియల్ టైమ్‌లో యూజ్ చేయము. ఈ పర్టిక్యులర్ మెథడ్ యూజ్ లేదు. బట్ సిలబస్‌లో యాస్ పార్ట్ ఆఫ్ వెబ్ డ్రైవర్‌లో ఒక మెథడ్ కాబట్టి నేను చెప్తున్నా. ఏంటి పర్పస్ ఏంటి? ఆ పర్టిక్యులర్ మెథడ్ పర్పస్ ఏంటి? దీనికోసం. సపోజ్ నీకేదైనా రిక్వైర్మెంట్ వచ్చిందంటే ఇలా చెక్ చేయి మొత్తం. ఏదో ఒకటి సంథింగ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బీఎక్స్ డేటా వెరిఫై చేయాలి. ఈ పర్టిక్యులర్ నంబర్ వెరిఫై చేయాలి. ఆర్ ఈ నంబర్ వెరిఫై చేయాలి. ఆర్ సంథింగ్ ఇక్కడ చూడు. హ్మ్. ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ హెచ్ఆర్‌ఏఫ్ అని వెరిఫై చేయాలి. సంథింగ్. ఆ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం వెరిఫై చేయాల్సొస్తుంది చేయాలనుకుంటే. నేనైతే ఇంతవరకు చేయలేదు. అలాంటి రిక్వైర్మెంట్ రాదు. పేజ్ వర్డ్ చెక్ చేసేది. ఎందుకంటే మనం ఆ పేజ్ వర్డ్‌తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, యూ విల్ నాట్ బాదర్ యాక్చువల్లీ. బట్ నీకు చెక్ చేయాలనుకున్నట్లయితే ద పీస్ ఆఫ్ కోడ్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఓకే. ఓకే. ద నెక్స్ట్ వన్. ఓకే. సో, ఈ 2 మెథడ్స్ 1, 2, 3, 4. ఓకే. ఈ 2 1, 2, 3, 4 ఈ 4 మెథడ్స్ నేను ఫ్యూచర్ క్లాస్‌లో చెప్తాను. బట్ థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటి అన్నట్టు. సో, ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ వచ్చి టు గెట్ సింగిల్ వెబ్ ఎలిమెంట్. ఓకే. మనకు సెలీనియంలో ప్రతి ఒక్కటి అది లింక్ అవ్వచ్చు. ఓకే. బ్రౌజర్‌కెళ్ళి చెప్తాను. మనకి సెలీనియంలో ఒక వెబ్‌సైట్‌లో ఒక పేజ్‌లో అది ఈ టెక్స్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇది ఒక టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, ఒక బటన్ అవ్వచ్చు, ఒక హైపర్ లింక్ అవ్వచ్చు, ఆ! ఒక ఇమేజ్ అవ్వచ్చు. ఏదైనా గానీ మనం ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ఓకేనా? ఎలిమెంట్స్ అంటాం. క్లియరా ఇది? సెలీనియంలో అప్లికేషన్ ఏదైనా గానీ అది అది టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, అది అది బటన్ అవ్వచ్చు, లింక్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, రేడియో బటన్ అవ్వచ్చు, డ్రాప్ డౌన్ అవ్వచ్చు. ఎనీథింగ్ విల్ కాల్డ్ యాస్ ఎలిమెంట్. ఓకే. ఎంటైర్ పేజ్‌ని ఎలిమెంట్ అనం. పేజ్ అంటాం. ఆ పేజ్‌లో ఉన్న ఆ పేజ్‌లో ఉన్న ఈ పీస్ ఆఫ్ థింగ్స్ మనం ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా? టెక్స్ట్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, బటన్ అవ్వచ్చు. దీన్ని హైపర్ లింక్ అంటాం. లింక్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, రేడియో బటన్స్ అవ్వచ్చు, డ్రాప్ డౌన్ అవ్వచ్చు. ఏదన్నా అవని మనం ఎలిమెంట్ అంటాం. ఓకేనా? సో, కమి ఆ! ఆహా! అలా కాదు. మన శరీరంలో ఆహ్, హెచ్‌టీఎంఎల్ కాన్సెప్ట్ ఇక్కడికి తీసుకురావద్దు మధు. సో, మనకు శరీరంలో ఏంటంటే ఒక వెబ్ పేజ్‌లో ఆ! హ్మ్. అదే నేను జెప్తున్నా. బట్ మేబీ హెచ్‌టీఎంఎల్
ఆ టర్మినాలజీ ఉండొచ్చు. బట్ సెలీనియంలో ప్రతి ఒక్కటి ఏదన్నా అవని, ఆ టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, ఏదన్నా గానీ ఎలిమెంట్ అంటాం. ఎవ్రీథింగ్ ఎలిమెంట్ పేజ్‌లో. ఓకే. ఇప్పుడు ఇప్పుడేం జెప్తున్నాను, ఆ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడు, ఈ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ ఏం జేస్తామంటే, ఈ ఈ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ యూజ్ చేసి విల్ ట్రై టు గెట్ ద విల్ ట్రై టు ఫైండ్ ద వెబ్ ఎలిమెంట్. ఓకే. వెబ్ పేజ్ కాబట్టి వెబ్. ఓకే. వెబ్ పేజ్ కాబట్టి వెబ్. ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్‌కి వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్ ఆర్ వెబ్ ఎలిమెంట్. సో, ఇప్పుడు నాకు ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ బాక్స్‌ని నేను ఫైండ్ ఔట్ చేయాలి. సో, అలా ఈ టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, లేదా బటన్ అవ్వచ్చు, హైపర్ లింక్ అవ్వచ్చు, ఏదైనా గానీ నేను ఫైండ్ ఔట్ చేయాలి. ఎందుకంటే నేను దాంతో ఇంటరాక్ట్ అవ్వాలంటే దాన్ని ఫైండ్ ఔట్ చేయాలి. దానికి ఒక ప్రాపర్టీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమృత్ బ్రో ఉన్నాడు. అమృత్ బ్రో వాళ్ళ నేను అతన్ని మీట్ అవ్వాలంటే సంథింగ్ ఏదో అక్కడికెళ్ళి నేను మీట్ అయ్యి ఏదో సంథింగ్ మాట్లాడాలనుకుంటే నేను అతని ఇంటి అడ్రెస్‌ని నాకు తెలియాలి. హోమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. ద సేమ్ వే ఇక్కడ సెలీనియంలో కూడా వెబ్ డ్రైవర్ అనే దానికి ఒక ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఓకే. ఆ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ మనం యూజ్ చేస్తాం. క్లియరా? ఎనీ డౌట్స్? అమృత్ బ్రో? ఓకే. సో, ఎందుకంటే మనం ఇది సాఫ్ట్‌వేర్ గాబట్టి మనం సాఫ్ట్‌వేర్‌కి ప్రాపర్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇస్తేనే బేస్డ్ ఆన్ ద ఇన్‌స్ట్రక్షన్ ఇట్ విల్ గో ఆన్ పర్ఫార్మ్ ద యాక్షన్. కరెక్టా? సో, దానికోసం మనం ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ మెథడ్ లేకుండా మనం ఏమీ జేయలేం. నెక్స్ట్ ఆటోమేషన్‌లో టెస్టింగ్ చేసేటప్పుడు ఏమీ జేయలేం. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. థియరిటికల్ చెప్తున్నా. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కోడింగ్ లెవెల్ ఎలా రాయాలని. బట్ పర్పస్ వచ్చి టు ఫైండ్ ద వెబ్ ఎలిమెంట్ ఆన్ ద వెబ్ పేజ్. So we will use the find element method from WebDriver methods to find an element from the web page. Okay, clear? Yeah. And the next one is find elements. So to get multiple web elements. ఈ ఫైండ్ ఎలిమెంట్ ఏంటి? టు గెట్ ద సింగిల్ వెబ్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫైండ్ దిస్ ఈమెయిల్ అడ్రస్ టెక్స్ట్ బాక్స్. ఇట్స్ ఎ సింగిల్. ఇదొక సింగిల్, ఇదొక సింగిల్, ఇదొక సింగిల్, ఇదొక సింగిల్, ఇదొక సింగిల్. ఓకే. సో ఐ వాంట్ టు ఫైండ్ మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ అట్ ఎ టైమ్. సో ఎప్పుడు యూస్ చేస్తాం మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ అంటే మోర్ దెన్ వన్ ఎలిమెంట్. సో ఫైండ్ ఎలిమెంట్స్ ఎందుకు యూస్ చేస్తాం? టు ఫైండ్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్. ఎప్పుడైతే మనకు మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఉంటుందో అలాంటి సినారియోస్‌లో యూస్ చేస్తాం. ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక డ్రాప్ డౌన్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ వచ్చి కంట్రీస్ అనుకో, లేదా కంట్రీలో ఉన్న స్టేట్స్ అనుకో. స్టేట్స్ ఆ వాల్యూస్ అన్నీ వస్తాయి కదా! ఆ వాల్యూస్ అన్నీ లిస్ట్‌లో ఉంటదనమాట. సో, ఆ పర్టిక్యులర్ ఆ కంట్రీలో ఉన్న స్టేట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఆర్ యాక్సెస్ చేయడానికి ఓకే. మనం అప్పుడు ఈ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి. ఒకే లిస్ట్‌లో మెయిన్ బేస్ ప్రాపర్టీలో మల్టిపుల్ వాల్యూస్ ఆర్ డేటా అనేది లిస్ట్‌లో అనేది యాడ్ చేస్తా వచ్చాడు డ్రాప్ డౌన్‌లో. అలాంటి సినారియోస్ కోసం మనం ఫైండ్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. జస్ట్ థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ప్రాక్టికల్‌గా అది కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ కోడింగ్ లెవెల్ ఎలా ఉంటుందని. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ 2 మెథడ్‌లు చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా ఫైండ్ ఎలిమెంట్ అనేది 99% ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ ఈ ఫైండ్ ఎలిమెంట్స్ అనేది ఆ పర్టిక్యులర్ సినారియోస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు యూజ్ చేస్తాం. ఓకే. 2 ఫైండింగ్ చేసి ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై చేయడం కోసమే యూజ్ చేస్తాం. బట్ డిఫరెంట్ సినారియోస్. అదొచ్చి సింగిల్ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఫైండ్ ఎలిమెంట్, మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే మోర్ దెన్ వన్ ఎలిమెంట్ అయితే ఉన్నప్పుడు ఫైండ్ ఔట్ చేయాలంటే ఫైండ్ ఎలిమెంట్స్. ఇది డిఫరెన్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ ఆల్సో. ఓకే. అండ్ నెక్స్ట్ గెట్ విండో హ్యాండిల్స్. ఇది కూడా నేను సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టు గెట్ ద ఐడియా ఆఫ్ పేరెంట్ విండో. టు గెట్ ద ఐడియా ఆఫ్ ఆల్ విండోస్. ఓకే. ఇప్పుడు
ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫేస్‌బుక్ చూస్తున్నట్లయితే ఇదొక విండో. ఓకే. ఈ బ్రౌజర్‌లో ఇదొక విండో. ఈ విండోకి ఒక ఐడీ ఉంటుందన్నమాట. సో, మనకిప్పుడు యూనిక్‌గా ఆధార్ నంబర్ ఎలా అయితే యూనిక్‌గా ఉంటుందో, ఓకే. అలాగా ఒక్కొక్క కరెంట్ పేజ్‌కి ఒక యూనిక్ ఐడీ అనేది ఉంటది. ఓకేనా? సో, అలా పర్టిక్యులర్ యూనిక్ ఐడీని ఫైండ్ ఔట్ చేయాలనుకున్నట్లయితే, అదెందుకు యూజ్ చేస్తాం మళ్ళీ చెప్తాను. ఫైండ్ ఔట్ చేయాలనుకున్నట్లయితే, మనం ఈ గెట్ విండో హ్యాండిల్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. బేసిక్‌గా డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్ మెథడ్ యూజ్ చేస్తే, మనకేమవుతుందంటే, టు గెట్ ద ఐడీ ఆఫ్ ద పేరెంట్ విండో. విల్ గెట్ ద ఐడీ నంబర్ ఫర్ ద కరెంట్ వెబ్ పేజ్. ఓకే. డౌట్ ఉందా దీంట్లో గెట్ విండో హ్యాండిల్? ఎనీ డౌట్స్? సో, మీకది నేను కావాలంటే ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. సో, ఇప్పుడు మన ఫేస్‌బుక్ అనే దానికి సో, నేను మళ్ళీ కోడ్ అనేది రిపీట్ చేయదలుచుకోవట్లేదు. ఓకే. ద కామన్ కోడ్. సో, గెట్ విండో హ్యాండిల్. సో, ఉన్న క్లాస్‌ని కాపీ పేస్ట్ చేశాను. రీనేమ్ చేశాను ఫైల్ అనేది, క్లాస్ అనేది. ఓకే. సో, ఇక్కడ వరకు నాకు నీడ్ ఉంది. ఇది నాకు అవసరం లేదు. ఇప్పుడు సో, ఐ వాంట్ టు నో ద ఐడీ ఆఫ్ ద కరెంట్ విండో, పేరెంట్ విండో ఫర్ ద facebook.com. ఓకే. ఫర్ ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ ఐ వాంట్ టు నో ద విండో ఐడీ. ఓకే. ద సింటాక్స్ ఈస్ డ్రైవర్ డాట్ ఏ మెథడ్ చెప్పాడు అక్కడ? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మెథడ్? గెట్ విండో హ్యాండిల్. దిస్ ఇస్ ద మెథడ్. ఓకే. సో, ఐల్ ప్రింట్ system dot out dot println. ఓకే. సో, ఇదేం చేస్తుందంటే ఆ కరెంట్ వెబ్ పేజ్ అయితే ఏదైతే ఉందో దానికి ఒక ఐడీ ఉంటది. ఆ ఐడీ అనేది ప్రింట్ చేస్తది. లెట్ మీ రన్. సో, మీకు క్లియర్ లేదు అని అనిపించింది. అందుకే నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నా. బట్ ఇది సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. అది నేను మళ్ళీ చెప్పాలి. సో, అందుకోసం నేను మళ్ళీ చెప్దాం అనుకున్నా. ఆ! అవును బ్రో. అది రికమెండెడ్. పెడితే వేరే పర్సన్స్‌కి ఎవరన్నా సపోజ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమవుతది. యాహ్! సో, అందుకోసం నేను స్టార్టింగ్‌లో కొన్ని ఇన్ఫర్మేషన్ కమెంట్ చేసి రాసి పెట్టాను. సో, మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ప్రాపర్‌గా ఓకే. యాహ్! ఓకే. సో, పేజ్ ఓపెన్ అయింది. ఇంటెలిజేకి వెళ్దాం. ఇక్కడ చూడండి. ఇదే అనమాట దాని యొక్క ఐడీ. ఆ పర్టిక్యులర్ విండోకి ఐడీ అనమాట. ఓకేనా? ఓకే. లాస్ట్‌లో ఏమొస్తుంది? 7 డీబీ. అర్థమైందా బ్రో? ఈ ఐడీ ద్వారా ఏం చేస్తామనేది ఈ ఐడీ ద్వారా ఏం చేస్తాం కాన్సెప్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఆ మెథడ్ పర్పస్ ఏంటి అనేది ఇది. ఆ మెథడ్ అనేది పర్టిక్యులర్ వెబ్ పేజ్‌లో కరెంట్ పేజ్‌లో ఆ విండోకి ఏదైతే ఐడీ ఉందో ఆ ఐడీని రిటర్న్ చేస్తది. క్లియరా? 7 డీబీ. యాహ్!
సో, నాకు క్లియర్ అయినప్పుడు క్లియర్ ప్రాపర్‌గా విత్ యాక్టివ్‌గా చెప్తే నాకు అర్థమవుతుంది అనిపిస్తుంది. లేదంటే డౌట్ అడగండి. నేను చెప్తా. యాహ్! ఓకే. హ్మ్. ఎందుకంటే నేను చెప్పుకుంటా పోతాను. మీకు అర్థం కాకపోతే వేస్ట్ కదా! సో, అందుకోసం. సాయి బ్రోకి అన్నీ అర్థమవుతున్నట్టుంది. ఒకటి ఓకే. ఓహ్! ఒకటి సైలెంట్‌గా ఉన్నారంటే, ఒకటి పూర్తిగానే అర్థమైండాలా, లేకపోతే ఏమి అర్థం కాకపోతేనే అప్పుడు సైలెంట్‌గా ఉంటాం. అందుకోసం. అదే. చూసా. ఓకే. ఇక్కడ చూడండి బ్రో, అమృత్ బ్రో స్పెసిఫిక్‌గా. సో, ఈ యూనిక్ ఐడీ అనేది ప్రతిసారి యూనిక్‌గా చేంజ్ అవుతుంది. ఓకేనా? సో, మనకు ఒకటే ఐడీ వస్తుందనేది మనం గ్యారంటీ చెప్పలేం. ఒక్కొక్కసారి ఒక ఐడీ అనేది రిటర్న్ చేస్తుంది. అది యూనిక్‌గా జనరేట్ అవుతుంది కాబట్టి, ఆ వచ్చిన ఐడీని ఆ విండోకి రిటర్న్ చేస్తుంది. ఓకే. మీరు అడగలేదు. బట్ ఇంటర్వ్యూలో సపోజ్ అడిగితే చెప్పాలి. సో, అది అది యూనిక్‌గా ఉంటుందా? లేకపోతే హ్మ్. పేరెంట్ ఐడీ అనేది ఒకటే. బట్ ఐడీ అనేది చేంజ్ అవుతా ఉండొచ్చు. యాహ్! ఐడీ ఒకటే వస్తది. ఎందుకంటే ఒకటే విండో కాబట్టి పేరెంట్ విండో ఒకటే వస్తుంది ఐడీ. బట్ ఐడీ అనేది ప్రతిసారి డైనమిక్‌గా చేంజ్ అవుతా ఉంటది. సేమ్ ఐడీ వస్తుంది. అందుకే నేను కూడా ఆల్రెడీ కాపీ కూడా చేసి పెట్టా. ఒక సెకండ్ చూపిస్తా. అక్కడ చూడండి, నేను కాపీ చేశాను. ఇందుకోసమే కాపీ చేసి పెట్టా. ఇది ఓల్డ్ వన్. మనం ఫస్ట్ రన్ చేసినప్పుడు ఐడీ ఇది. ఎందుకు మళ్ళీ రీరన్ చేశానంటే ఆ! ఇప్పుడు డిఫరెంట్. యాహ్! అందుకోసం. ఓకే. సో, గెట్ విండో హ్యాండిల్స్ వచ్చి ఏం చెప్తున్నాను? టు గెట్ ద ఐడీ ఆఫ్ ఆల్ విండోస్. ఓకే. థియరిటికల్ చెప్తా. ఇది ఇప్పుడు చెప్పానంటే మీకు అర్థం కాదు. సో, ఈ గెట్ విండో హ్యాండిల్స్ వచ్చి ఇదే వెబ్‌సైట్‌లో ఓకే. ఇది నా ఫేస్‌బుక్ అనుకో. ఇది నా ఫేస్‌బుక్ డాట్ కామ్. ఇదే సేమ్ బ్రౌజర్‌లో ఈ మల్టిపుల్ విండోస్ అనేది ఓపెన్ అయింది. కరెక్టా ట్యాబ్స్ అనేది ఓపెన్ అయినాయి. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి. ఎందుకంటే మనకి కొన్ని సినారియోస్‌లో ఏంటంటే ఏదైనా సంథింగ్ మీరు అబ్జర్వ్ చేసింటే నా వాయిస్ బ్రేక్ వస్తుందా బ్రో? ఓకే. మేబీ సమ్‌టైమ్స్ మీకు కూడా ఇష్యూ ఉండొచ్చు బ్రో. చెక్ చేసుకోండి ఒకసారి కనెక్షను, ఇంటర్నెట్. మీకు అందరికీ వస్తుంది. ఒకేసారి అందరికి ఇష్యూ వస్తుందా? సాయి బ్రో, మధు. ఓకే. బ్రో మీది అవునుంటే మీది ఇష్యూ మీది ఉంటుంది బ్రో. మధు నీకు మధు నీకు కూడా వాయిస్ బ్రేక్ అవుతుందా? మధు? ఓకే. యాహ్! బ్రేక్ అయినప్పుడు చెప్పండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా? సో, యాహ్! ఇంటర్నెట్ ఇష్యూస్, నెట్‌వర్క్ ఇష్యూ మనం ఏం చేస్తాం? ఓకే. సో, ఏం చెప్తున్నాను నేను? గెట్ విండో హ్యాండిల్స్ కదా! సో, నెక్స్ట్ మెథడ్ వచ్చి గెట్ విండో హ్యాండిల్స్. ఈ గెట్ విండో హ్యాండిల్స్ మెథడ్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ట్రై టు రిటర్న్ ఆల్ ద విండోస్ ఆఫ్ ద బ్రౌజర్. ఇట్ విల్ రిటర్న్ పేరెంట్ విండో ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ డాట్ కామ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నేను కొత్తగా బ్రౌజర్ ఓపెన్ చేస్తా ఉండండి. లెట్ మీ రన్ దిస్ కోడ్. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఇది బేసిక్‌గా. ఈ క్వెషన్ లేకుండా అసలు ఇంటర్వ్యూ ఉండదు. క్రో ప్రోగ్రామ్ రాయమంటారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. బేసిక్ అర్థం చేసుకోండి. మనం ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను ప్రాక్టికల్‌గా కోడ్ రాసి చూపిస్తా ఏం చేయాలని. బట్ ఆ పర్పస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
సేమ్ థింగ్ మనకు ప్రాక్టికల్గా కాన్సెప్ట్ వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు నేను ప్రాక్టికల్గా రాసి ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. ఓకే, ఇది కదా. ఓకే, సో ద మెయిన్ రీజన్ ఏంటంటే విండో హ్యాండిల్, దీన్ని విండో హ్యాండిల్ కాన్సెప్ట్ అంటారు. ఓకేనా. ఈ గెట్ విండో హ్యాండిల్స్ అనే టూ మెథడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ద విండో ఐడీస్. ఇది క్లియరా? ఇక్కడ వరకు క్లియర్ అయిందా? సో గెట్ విండో హ్యాండిల్ వచ్చి పేరెంట్ విండో యొక్క ఐడిని గెట్ చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. గెట్ విండో హ్యాండిల్స్ ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సంథింగ్ మనం యాక్షన్ చేసేటప్పుడు కరెంట్ వెబ్ పేజ్లో సంథింగ్ ఏదో ఒక బటన్ ఉందనుకో, అజ్యూమ్ అమృత్ అనే బటన్ ఇక్కడ ఉంది. ఈ అమృత్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అంటే ఆ క్లిక్ చేసిన తర్వాత ఆ యాక్షన్ నెక్స్ట్ పేజ్ అనేది సేమ్ విండోలో రావట్లేదు. నెక్స్ట్ ట్యాబ్లోకి ఓపెన్ అవుతుంది, ఆర్ నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ విండో అంటే Ctrl+N. సో మనకు 2 సినారియోస్ ఇక్కడ. ఒకటి సేమ్ బ్రౌజర్లో నెక్స్ట్ ట్యాబ్గా ఓపెన్ అవ్వడం ఆ పేజ్, నెక్స్ట్ పేజ్, ఆర్ మనం అమృత్ అనే బటన్ క్లిక్ చేయగానే ఒక సపరేట్ విండో ఓపెన్ అవ్వడం. ఇది సినారియోస్, 2 సినారియోస్. ఇప్పుడు మనకి ఏంట్రా అంటే సెలీనియం అనేది వెబ్ డ్రైవర్ అనేది ఇలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్గా దానికి కనెక్ట్ అవ్వదు. ఓకే, దానికి అంత క్యాపబిలిటీ లేదు. ఎందుకంటే మనం ఇన్స్ట్రక్షన్ చేస్తేనే ఆ వెబ్ డ్రైవర్ అనేది దానితో కనెక్ట్ అయ్యి తర్వాత మనం కోడ్ రాసి ఉంటామో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అందుకోసం ఈ గెట్ విండో హ్యాండిల్స్ అనే మెథడ్ మల్టిపుల్ విండోస్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినారీ వచ్చి ఇదనుకో, క్లోజ్ చేస్తున్నా. ఈ పేరెంట్ విండోలో అమృత్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ ఇంకో విండో ఓపెన్ అయింది, ట్యాబ్ ఓపెన్ అయింది, విండో అనుకో. ఓకే, మనకి సెలీనియం ప్రకారం విండో సపరేట్ నెక్స్ట్ విండో సేమ్ బ్రౌజర్లో ఇంకో విండో. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. ఇప్పుడు నేను ఏదో ఒకటి ఇక్కడ పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఐ వాంట్ టు పర్ఫామ్ సంథింగ్ ఆన్ దిస్ కరెంట్ పేజ్. ఓకే, ఓపెన్ అవుతుంది కానీ బట్ స్టిల్ వెబ్ డ్రైవర్ అనేది దీనితోనే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పేరెంట్ విండోకే కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సెలీనియం వెబ్ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఏంటి అంటే ఇది క్లిక్ చేయగానే నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండో కనెక్ట్ అయ్యి ఆ విండోలో ఏదైతే నేను కోడ్ రాశానో, ఓకే, స్క్రిప్ట్ అనేది ఏదైతే డెవలప్ చేశానో అది గో అండ్ యాక్షన్ పర్ఫామ్ చేయని అంటున్నాం. సో దానికోసం మనం గెట్ విండో హ్యాండిల్స్ అనే మెథడ్ యూస్ చేస్తాం. గెట్ విండో హ్యాండిల్ వచ్చి టు గెట్ ద పేరెంట్ విండో ఐడి. గెట్ విండో హ్యాండిల్స్ వచ్చి పేరెంట్ ఐడి గెట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మల్టిపుల్ చైల్డ్ విండోస్ అంటాం దీన్ని. పేరెంట్ విండో అనుకో, దీన్ని చైల్డ్ విండో అనుకో. ఇలా ఓపెన్ అయినా ఓకే, నెక్స్ట్ సపరేట్గా బ్రౌజర్ విండో ఓపెన్ అయినా ఓకే. ఏదైనా సరే ఆ వెబ్ డ్రైవర్ రన్ చేసినప్పుడు, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఓకే, అప్పుడు ఏదైతే బ్రౌజర్స్ అనేవి ఓపెన్ అవుతాయో అవన్నిటికీ ఈ డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్స్ అనే మెథడ్ అన్ని బ్రౌజర్స్, అన్ని విండోస్ యొక్క ఐడీస్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. క్లియర్ అయిందా? డౌట్స్ ఉందా ఏదన్నా? కన్ఫ్యూజనా? ఓకే, చెప్పండి బ్రో, ఏం డౌట్ ఇక్కడ? వెయిట్ బ్రో, నేను మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో క్లియర్గా ఏనండి. నా వెబ్ పేజ్ వచ్చి కరెంట్ వెబ్ పేజ్ అనుకో. కరెంట్ వెబ్ పేజ్ వచ్చి ఏంటి, facebook.com లాగిన్ పేజ్. ఓకే, దీనికి ఒక ఐడి ఉంటుంది కదా, విండో ఐడి. ఇదేంటి, పేరెంట్ విండో ఐడి.
పేరెంట్ విండో ఐడి వచ్చి సంథింగ్ యూనిక్గా ఇస్తున్నా, సంథింగ్ ఏదో ఒకటి. ఓకే. ఇప్పుడు ఈ కరెంట్ వెబ్ పేజ్లో నేను ఏదో ఒకటి యాక్షన్ చేయబోతున్నా. ఏంటి? అమృత్ బటన్ అవ్వచ్చు, ఆర్ హైపర్ లింక్ అవ్వచ్చు. ఓకే. నా రిక్వైర్మెంట్ ప్రకారం ఐ వాంట్ టు క్లిక్ ఆన్ దిస్ అమృత్ బటన్ ఆర్ హైపర్ లింక్, ఏదో ఒకటి అనుకో. ఒకటి రిమూవ్ చేస్తా కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి. అమృత్ అనే బటన్ ఉంది, నేను క్లిక్ చేయాలి. సో ఐ వాంట్ టు క్లిక్ ఆన్ అమృత్ బటన్. ఓకే, క్లిక్ చేశాను. ఆఫ్టర్ క్లికింగ్ ఐ వాంట్ టు ఓకే. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అనుకో, ఏదో ఒక ఫేస్బుక్ లాగిన్ అనుకో. ఈ ఫేస్బుక్ లాగిన్ పేజ్లో అమృత్ అనే బటన్ ఉంది. ఓకే. లాగిన్ అనే బటన్ నేను రీప్లేస్ చేస్తున్నా. ఓకే, అమృత్ అనుకో క్లియర్గా ఉండడం కోసం. ఇది క్లిక్ చేయగానే నీకు లాగిన్ అనే డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వాలి. ఆ డాష్ బోర్డ్ ఏమవుతుందిరా అంటే, ఐ వాంట్ టు వెరిఫై ఫేస్బుక్ డాష్ బోర్డ్. ఓకే, ఐ వాంట్ టు వెరిఫై ద ఫేస్బుక్ డాష్ బోర్డ్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఆ డాష్ బోర్డ్ అనేది ఇస్ నాట్ ఓపెనింగ్ ఆన్ సేమ్ కరెంట్ వెబ్ పేజ్. It is opening on new tab or new window. ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో అప్పుడు సెలెనియం వెబ్ డ్రైవ్ అనేది స్టిల్ పేరెంట్ విండోలోనే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ న్యూ విండో దానికి కనెక్ట్ అయి ఉండదు. అప్పుడు కనెక్ట్ కాకుండా మనం ఏదైనా ఇప్పుడు నేను వెరిఫై చేయాలి. ఏముంది? నేను అమృత్ అనే నేమ్ అనేది వెరిఫై చేయాలి. మన డాష్ బోర్డ్‌లో సంథింగ్ వస్తది కదా! ఏదో ప్రొఫైల్‌లో అమృత్ అని పేరుంది. సో ఐ వాంట్ టు వెరిఫై అమృత్ నేమ్ ఇన్ ప్రొఫైల్ సెక్షన్. ఇది నా రిక్వైర్మెంట్. నా రిక్వైర్మెంట్ ఏంటి? ఫేస్బుక్ కనెక్ట్ అవ్వాలి. ఫేస్బుక్‌లో లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చిన తర్వాత అమృత్ అనే బటన్‌ని నేను క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఒక పేజ్ ఓపెన్ అవుతది. ఏంటది? డాష్ బోర్డ్. ఆ డాష్ బోర్డ్‌లో అమృత్ అనే ఎగ్జాక్ట్ సేమ్ పర్సన్ అనే డాష్ బోర్డ్ వస్తుందా లేదా నా రిక్వైర్మెంట్. దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ఇది. వెరీ ఇంపార్టెంట్ కదా! సేమ్ సేమ్ వెబ్ పేజ్. ఎగ్జాక్ట్‌లీ. ఇట్ ఈస్ ఓపెనింగ్ ఆన్ డిఫరెంట్ వెబ్ పేజ్. డిఫరెంట్ విండో ఆర్ డిఫరెంట్ ట్యాబ్ ఆర్ సెపరేట్ విండో ఏదైనా అవ్వచ్చు. సో మనకి వెబ్ డ్రైవర్ అనేది ఏమవుతది? ఇట్స్ పాయింటింగ్ టు కరెంట్ వెబ్ పేజ్ అంటే పేరెంట్ విండో. ఫేస్‌బుక్ లాగిన్ ఏదైతే ఉండిందో దానికే పాయింటింగ్ అయుంటది. సో అప్పుడు ఏం చెప్తున్నాం? మనకి వెబ్ డ్రైవర్‌కి మనం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఏంటంటే, సో ఇలా జరుగుతోంది ఈ సిట్యుయేషను. సో పేరెంట్ నుంచి నెక్స్ట్ చైల్డ్ విండోకొచ్చి స్విచ్ అవ్వు. స్విచ్ అయిన తర్వాత పాయింట్ అయిన తర్వాత స్విచ్ అయిన తర్వాత స్విచ్ అంటాం. ఓకే. స్విచ్ టు అనే మెథడ్ ఉంది మనకి. ఇక్కడ చూసినట్లయితే స్విచ్ టు ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తుంటే దానికోసమే. సో యూజ్ టు స్విచ్ వన్ విండో టు అనదర్ విండో. అంటే పేరెంట్ విండో నుంచి ఇక్కడ నుంచి ఈ పర్టిక్యులర్ చైల్డ్ విండో కనెక్ట్ అవ్వు. కనెక్ట్ అయిన తర్వాత స్విచ్ అయిన తర్వాతే ఏదైతే నేను వెరిఫై చేయాలనుకుంటున్నానో దట్ నేమ్, ద అమృత్ అనే నేమ్ ప్రొఫైల్ సెక్షన్‌లో వెరిఫై చేయాలనుకుంటున్నాను. గో అండ్ పర్ఫార్మ్ అంటున్నాం. వెబ్ డెవలపర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఓకేనా? సో అలా కనెక్ట్ అవ్వడానికే మనకి స్విచ్ టు మెథడ్ యూజ్ చేస్తాం. చూడు, ద పర్పస్ ఆఫ్ స్విచ్ టు మెథడ్ ఈస్ ఇట్ విల్ ట్రై టు స్విచ్ వన్ విండో టు అనదర్ విండో ఆర్ సెపరేట్ విండో. పేరెంట్ విండో నుంచి ఆర్ చైల్డ్ విండో నుంచి ఇంకో విండో కూడా స్విచ్ అవ్వచ్చు. ఓన్లీ పేరెంట్ విండో నుంచినే చైల్డ్ విండో స్విచ్ అవుతున్న ఆప్షన్ కాదు. అది పేరెంట్ విండో నుంచి చైల్డ్ విండో కావచ్చు. ఇప్పుడు చిల్డ్రన్స్ ఉన్నారు. చైల్డ్ విండోస్ ఇక్కడ చూడండి. ఇది చైల్డ్ విండో.
ఇంకోటి ఓపెన్ అయింది. నేను ఏదో క్లిక్ చేసి ఇంకోటి ఓపెన్ అయింది. ఇంకోటి ఏదో ఉంది. ఇన్ని ఉన్నాయి ఇప్పుడు. సో, ఇవన్నీ పర్ఫార్మ్ చేసుకుంటా వచ్చాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకొక విండో ఓపెన్ అవుతది. ఇక్కడ నేను సంథింగ్ వెరిఫై చేయాలి. ఓకే. ఇంకేం వెరిఫై చేయాలి? సమ్ రిక్వెస్ట్‌లు ఏదైనా ఉన్నాయని చెక్ చేయాలి. ఎందుకంటే ఫేస్‌బుక్‌లో మనకు రిక్వెస్ట్‌లు వస్తుంటాయి కాబట్టి. సో, ఐ వాంట్ టు యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ కదా! సో, ఇన్ని పర్ఫార్మ్ చేసుకున్న తర్వాత ఈ పర్టిక్యులర్ చైల్డ్ విండోలో సో, ఐ వాంట్ టు పర్ఫార్మ్ సంథింగ్. ఏంటది? రిక్వెస్ట్‌ని నేను యాక్సెప్ట్ చేయాలి. పెండింగ్ రిక్వెస్ట్ లిస్ట్‌కెళ్ళి సో, ఐ వాంట్ టు యాక్సెప్ట్ ద ఫేస్‌బుక్ రిక్వెస్ట్. ఓకే. అలా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? గెట్ విండో హ్యాండిల్ అనేది పేరెంట్ విండోకి గెట్ చేస్తది. నెక్స్ట్ చైల్డ్ 1 అనే గెట్ చేస్తది. చైల్డ్ 2నే గెట్ చేస్తది. చైల్డ్ 3ని గెట్ చేస్తది. సో, వన్ బై వన్ స్విచ్ అయితా వచ్చి దీంట్లో కూడా చెక్ చేస్తుంది. ప్రతి దాంట్లో స్విచ్ అయిన తర్వాత నేనేదైతే చెక్ చేయాలనుకుంటున్నానో, నేనేదైతే పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నానో, ఆ ఎలిమెంట్ ఉందా? లేదా? ఉంది అంటే అది గాని ట్రూ రిటర్న్ చేసిందంటే ఆ పర్టిక్యులర్ స్క్రిప్ట్ అనేది పర్ఫార్మ్ చేస్తది. అది వెరిఫై చేయాలంటే వెరిఫై చేయొచ్చు. లేదా క్లిక్ చేయాలంటే క్లిక్ చేయొచ్చు. ఏదైనా వాల్యూ సెండ్ చేయాలన్నా సెండ్ చేసుకోవచ్చు. ఎనీ చైల్డ్ విండో. ఓకే. ఇంత ప్రాసెస్, ఇంత స్టోరీ ఉంది దీనికి, బ్యాక్ స్టోరీ. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. విండో గూడా సెపరేట్ అవ్వచ్చు. ఇది పేరెంట్ విండో. ఇది చైల్డ్ 1 విండో, చైల్డ్ 2 విండో, చైల్డ్ 3 విండో. సెపరేట్ విండో గూడా ఓపెన్ అవ్వచ్చు. మనం చెప్పలేం గదా! డెవలపర్ ఎలా చేసాడో మనకు తెలీదు. సో, అలా క్లిక్ చేసి ఇది చూడండి. ఇది సెపరేట్ విండో. సో, దాని నుంచి గూడా ఆ పర్టిక్యులర్ ప్రీవియస్ బ్రౌజర్ నుంచి గూడా ఈ కరెంట్ కొత్తగా ఓపెన్ అయిన బ్రౌజర్ గూడా కనెక్ట్ అయిపోవచ్చు. సో, అవన్నీ నేను ప్రాక్టికల్‌గా అలాంటి సినారియో ఒకటి తీసుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్యూచర్‌లో ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఓకే. క్లియరా? గుడ్. సో, ఇప్పుడు మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు స్విచ్ టు మెథడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా. స్విచ్ టు అంటే ఏంటంటే ఒక విండో నుంచి ఇంకో విండోకి స్విచ్ అవ్వడం. అంతే పర్పస్. మెయిన్ పర్పస్ అది. ఆ స్విచ్ టు అనే దాంట్లో మనం సంథింగ్ పాస్ చేయాలి మనం. ఐడీస్ పాస్ చేయాలి. ఆ ఐడీ అనేది మనం డైనమిక్‌గా పాస్ చేస్తాం. ఓకే. అది నేను ప్రాక్టికల్ కోడ్ రాసినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్లియర్? ఓకే. ఇక్కడ మేనేజ్ అనేది 10థ్ మనం ఆల్రెడీ మేనేజ్‌లో విండో అనేది చూసాం కదా! విండో నుంచి మాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో, కుకీస్ అనేది ఇప్పుడు మనకి అది చూద్దాం. ఓకే. సో, డిలీట్ ఆల్ కుకీస్. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత కుకీస్ అన్ని డిలీట్ చేస్తున్నాం. క్యాచెస్ అంటాం కదా! సంథింగ్ అంటే మనం మనం స్క్రిప్ట్ రన్ అయ్యేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాపర్‌గా లోడ్ అయ్యి అప్లికేషన్ స్మూత్‌గా వెళ్ళడం కోసం మనం డిలీట్ ఆల్ కుకీస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే. ఇది ఇంటర్వ్యూ పర్పస్‌కి ఇంపార్టెంట్. సార్ క్లియర్‌గానండి. సింపుల్ ఒకే ఒక లైన్ ఉంటది. ఇంకేమున్నది ఇక్కడ. అది చూడు. driver dot manager dot delete cookies to delete cookies. Okay. సపోజ్ ఇంటర్వ్యూ పర్పస్లో రియల్ టైంలో యూస్ చేయాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా అడిగినప్పుడు సో వాట్ ఈస్ ద మెథడ్ టు డిలీట్ ద కుకీస్ అంటే ఈ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. ద ఆన్సర్ షుడ్ బి delete all cookies. So it will try to delete the cookies from the browser. ఓకే. సో ఇప్పుడు ఎవరు నాకు చెప్తారు కోడు? ఎనీవన్? అమృత్ కూడా చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా? మధు ఆర్ జస్వంత్? Yeah. Public static. Yeah, wait. నా ల్యాప్టాప్ స్లో ఉన్నట్టుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ నెక్స్ట్ స్ట్రింగ్ ఆర్గ్స్.
ఓకే. ఇక్కడ చిన్న డౌట్ నాకు మధు. సో, ఆర్గ్స్ ప్లేస్‌లో నేను నా నేమ్ ఇచ్చుకోవచ్చా? యాక్సెప్ట్ చేస్తదా? యాక్సెప్ట్ చేస్తది. ఐ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే. ఏదైనా యాక్సెప్ట్ చేస్తది. మనకు యాక్సెప్ట్ చేయలేదంటే ఎర్రర్ వచ్చింది ఆళ్ళకి. ఓకే. ఐ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే. సో, జస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ జావా క్వెషన్ అది. చెప్పాలనిపించి చెప్పా. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ లైను. ఎస్టిమేట్ రిడ్యూస్ స్టార్ట్. ఓకే. యాహ్! వెబ్ డ్రైవర్ ఫ్రమ్ డ్రైవర్ డాట్ సెటప్. ఓకే. నెక్స్ట్. హ్మ్. డ్రైవర్ ఈక్వల్ టు న్యూ న్యూ వెబ్ డ్రైవర్ కాదు. ఓకే. ఇంకొక పాయింట్ న్యూ వెబ్ డ్రైవర్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో, వెబ్ డ్రైవర్ అనేది ఇంటర్ఫేస్. ఓకే. మన వెబ్ డ్రైవర్ అనే ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు ఇంటర్ఫేస్‌కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. సో, డ్రైవర్‌కి న్యూ వెబ్ డ్రైవర్‌ని అని రాయలేం. ఓకే. రాయకూడదు మరి. ఓకే. క్లాసెస్‌కి మాత్రమే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. ఓకే. జస్ట్ అది ఇంకొక జావా ఇంపార్టెంట్ క్వెషన్. ఆ! వెబ్ డ్రైవర్. ఓకే. నెక్స్ట్ లైన్. ఫ్రమ్ డ్రైవర్ అనే క్లాస్. యెస్. హ్మ్. యాహ్! ఓకే. సో, ఏ మెథడ్ చెప్పాను? డ్రైవర్ డాట్. డిలీట్ ఆల్ కుకీస్. ఓకే. సో, డ్రైవర్ డాట్ నో నాట్ స్విచ్ టు డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ డిలీట్ ఆల్ కుకీస్. దిస్ ఇస్ ద మెథడ్ to delete cookies. Okay, from the browser for smooth execution. Okay, yeah. So I'll just run the code. చెప్పండి బ్రో. అంటే హ్మ్. అవు మనకు అవసరం లేదు బ్రో. నో, 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 అవసరం లేదు. మనకు కావాలనుకున్నప్పుడే యూజ్ చేస్తాం. బట్ ఇది కామన్ కోడ్. ఈ మాక్సిమైజ్ వరకు కామన్ కోడ్. యెస్. మన ఇష్టం. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం కోడ్ వాడతాం అంతే. యాహ్! ఓకే. యాహ్! సో, డిలీట్ ఆల్ కుకీస్ మనకేం చూపించదు కానీ రిటర్న్ చేయదు కానీ, సో, బ్యాక్ ఎండ్‌లో సో, కుకీస్ అనేవి డిలీట్ చేస్తది. ఓకే.
నెక్స్ట్ వన్. ఓకే. హ్మ్. 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 అవును. హ్మ్. హ్మ్. ఆ పర్టిక్యులర్ పేజ్‌కి నావిగేట్ ఏదంటే ఆల్రెడీ ఉంటాం గదా బ్రో ఆ పేజ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేజ్‌లో ఉంటేనే మనకొస్తదది. ఏదైతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫేస్‌బుక్ డాట్ కామ్. హ్మ్. 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 అవును. కరెక్ట్. నో బ్రో. అదే నో. మాన్యువల్‌గా అలా ఆటోమేషన్ అలా అవ్వదు. బ్యాక్‌గ్రౌండ్‌లోనే అది మనకలా అవ్వదు. నేను మాన్యువల్‌గా మీకు చూపించడానికి ఎలా ప్రాసెస్ ఇలా ఉంటది మాన్యువల్‌గా అయితే, ఆటోమేషన్‌లో అయితే అలా ఎళ్ళదు. అలా ఓపెన్ అయ్యి కన్సోల్‌లో అలా కన్సోల్‌లో చూపించదది. సెపరేట్‌గా చూపించదు. అదంతే బ్రో అది రూలు. మనకది కనెక్ట్ అవ్వదు. మరి చూపించదు. బ్యాక్‌గ్రౌండ్‌లోనే దాంతో కనెక్ట్ అయ్యి, దానికి ఆ కేపబిలిటీ ఉంటుంది గాబట్టి, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకొని, మనకి రిటర్న్ చేస్తది. యాహ్! ఇంకేమైనా ఉన్నాయా? ఓకే. సో, యాహ్! ఇక్కడ ఇంకోటేంటంటే, ఏం చెప్తున్నానిక్కడ, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి విండోకి. ఒకటొచ్చి ఆ విండో సైజ్ అనేది సెట్ చేసుకోవడం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విండో. నాకు సైజ్ అనేది ఇలా రావాలి. ఆర్ సంథింగ్ ఇంతే రావాలి. ఆ! ఇంతే రావాలి. ఓకే. సో, దీనికి ఇది మనం రియల్‌గా యూజ్ చేయం రియల్ టైమ్‌లో. బట్ ఇంటర్వ్యూ పర్పస్‌లో ఎవరైనా అడిగితే, ఇంటర్వ్యూయర్ అడిగితే మనం ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి. సో, ఒక పర్టిక్యులర్ బ్రౌజర్‌కి, విండోకి మనం సైజ్ అనేది సెట్ చేసుకోవచ్చా? ఇది సైజు. ఓకే. అర్థమైందా? సో, దీన్నే సేమ్ ఆటోమేషన్ ఎలా చేస్తామనేది ఇప్పుడు నేను చూపిస్తా. ఇదే కోడ్ రాస్తాను. మనకు క్లాస్ ఉంది. అదేంటంటే డైమెన్షన్. అది మనకు అవసరం లేదు. జస్ట్ సింటాక్స్ మాత్రం చూడండి. ఇక్కడేం చెప్తున్నాడు? 5 అంటే మనకిక్కడ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్‌తో మనకి సైజ్ అనేది మనం పాస్ చేయాలి. ఓకే. జస్ట్ ర్యాండమ్‌గా తీసుకుంటున్నాడు. ఎక్స్ అనేది 500, వై అనేది 500. ఇక్కడేం చెప్తున్నాడు ఇక్కడ హైట్. ఆ 2 ఆర్గ్యుమెంట్స్ ఏవిరా అంటే హైట్. ఓకేనా? సో, ఈ పర్టిక్యులర్ క్లాస్‌లో 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం. అదేందిరా అంటే హైట్. వచ్చి 500 ఇస్తున్నా. హైట్ వచ్చి 500 ఇస్తున్నా. నెక్స్ట్ డ్రైవర్ డాట్ విండో కాబట్టి మేనేజ్ డాట్ ఏం చెప్తున్నాను? డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ వెయిట్ బ్రో. సారీ విండో. సో, విండో డాట్ సెట్ సైజ్. ఇప్పుడు సెట్ సైజ్ ఇక్కడ ఏదేం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? డైమెన్షన్ టార్గెట్ సైజ్. ఆ టార్గెట్ సైజ్ ఏంటి? ఇది ఏదైతే ఇచ్చామో ఇది డైమెన్షన్ అనే దాంట్లో రెఫరెన్స్ స్టోర్ అవుతుంది. సో, దీని యొక్క రెఫరెన్స్ మనం ఇక్కడ ఇస్తాం. ఓకే. జస్ట్ చిన్న సిస్ అవుట్ రాసుకుందాం.
ఓకే. ఓకే. రన్ చేద్దామా? మీరు ఎంత నేర్చుకోవచ్చు. ఓకే. 500 కాదు, ఎంత నేర్చుకోవచ్చు. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఏది బ్రో? లైన్ నంబర్ చెప్పు. ఆ! అవును. నో బ్రో. కమెంట్ ఓకే. ఇలా కమెంట్‌లు ఇచ్చావంటే అది నథింగ్, అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో, వాలిడ్ కోడ్ కాదది. వాలిడ్ ఉండదు. అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఇగ్నోర్ చేస్తది అసలకి. ఎగ్జాక్ట్‌లీ. సో, 26 లైన్ ఏదైతే ఉందో ఇది మెయిన్. ఆ! అర్థం కాల. నో, నో బ్రో. నో, నో, నో. అది యాక్చువల్‌గా లేదు, లేదు. యాక్చువల్‌గా లేదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఎవడైతే డెవలప్ చేశారో వాడు స్ట్రింగ్‌లో పంపించాలా? లేకపోతే ఇంటిజర్‌లో పంపించాలా? అని వాడు ఆల్రెడీ రూల్ సెట్ చేసేసాడు. సో, ఉన్న మెథడ్‌ని మనం మన రిక్వైర్మెంట్ ప్రకారంగా యూజ్ చేసుకుంటూ అది స్ట్రింగ్ అని ఎక్స్‌పెక్ట్ చేసి స్ట్రింగ్‌లో పంపిస్తాం. ఇంట్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి ఇంట్ అని పంపిస్తాం. అలాగా. ఎక్కువ డెప్త్ థింక్ చేయొద్దండి. సో, ఉన్న కోడు, ఉన్న మెథడ్స్, ఉన్న క్లాసెస్ దాంట్లో ఏదైతే వాడు రూల్ సెట్ చేసాడో ఆల్రెడీ దాని ప్రకారంగా మనం యూజ్ చేస్తాం. ఓకే. డైమెన్షన్ అనే క్లాస్‌లో ఇంటిజర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. మనం అందుకే డైరెక్ట్‌గా ఇంట్ పాస్ చేస్తున్నాం. విడ్త్, హైట్ అనే 2 ఆర్గ్యుమెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసాడు. ఆల్రెడీ వాడు అలా డెవలప్ చేసాడు. అలా రాసాడు లాజిక్. సో, ఉన్నదాన్ని మనం వాడుకుంటా దానికి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో ఆ పర్టిక్యులర్ థింగ్ దాన్ని మనం పాస్ చేస్తాం. ఇక్కడ చూడు డ్రైవర్ డాట్ గెట్ నీకెలా తెలుస్తది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే చూడు. నువ్వు మౌస్ ఓవర్ చేసావంటే ఇది చూడు. ఇదొక మెథడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ చెప్పాం కదా! అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈ మెథడ్ ఏం ఎక్స్‌పెక్ట్ గెట్ అనేది స్ట్రింగ్ యూఆర్ఎల్. అంటే ఈ యూఆర్ఎల్ అనేది స్ట్రింగ్ టైప్ అన్నమాట. ఆర్గ్యుమెంట్. అందుకే మనం దీన్ని స్ట్రింగ్ అంటాం. ఓకేనా? అందుకని వితిన్ డబుల్ కొటేషన్‌లో యూఆర్ఎల్‌ని పాస్ చేస్తున్నాం. యాహ్! ఓకే. సో, టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి 500, 500 ఇస్తే ఇలా వస్తుంది. అర్థమైందా? మీరోసారి రన్ చేయమంటే రన్ చేసి చూపిస్తాను. విండో మాక్సిమైజ్ చేసిన తర్వాత ఈ ఈ లైన్ ఇప్పుడు ఇదైతే ఎప్పుడెప్పుడు ఎగ్జిక్యూట్ చేసుంటదో మనకి ఆటోమేటిక్‌గా ఆ బ్రౌజర్ అనేది సైజ్ సెట్ చేసేసాం. ఎంతైతే సైజ్ అనేది ఇచ్చామో ఆ సైజ్ ప్రకారం ఆ విండో అనేది చూపిస్తుంది ఇప్పుడు. ఓకే. ద నెక్స్ట్ వన్ ఇది చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఏం చెప్తున్నాడు? పాయింట్ టు సెట్ ద పొజిషన్ ఆఫ్ ద విండో. ఇప్పుడు ఏదైతే నువ్వు చేసావో అది నాకు ఇక్కడొద్దు. నాకు ఇలా కావాలి. డౌన్‌లో కావాలి, లెఫ్ట్‌లో కావాలి, రైట్‌లో కావాలి. ఓకే. సో, నువ్వు ఏదైతే పొజిషన్ మనం సెట్ చేస్తామో ఆ పొజిషన్‌కెళ్ళి సెట్ అవుతది. డిస్‌ప్లే అవుతది. ఓకేనా? దానికేం చేస్తున్నాడు మన దగ్గర? మనకు మనకు క్లాస్ ఉంది. ఆ క్లాస్ ఏంటి? పాయింట్. టు సెట్ ద పొజిషన్ ఆఫ్ ద విండో. పాయింట్. ఓకే. పాయింట్ ఈక్వల్ టు న్యూ పాయింట్. ఓకే. ఏం చెప్తున్నాం? 250 అంటున్నాం. 250, 250. మీరు ఎంతో నేర్చుకొని ట్రై చేయొచ్చు. నో ఇష్యూ. ఓకే. నౌ విత్ రెఫరెన్స్ డ్రైవర్ రెఫరెన్స్‌తో డాట్ మేనేజ్ డాట్ సెట్ విండో కదా! విండో డాట్ సెట్ పొజిషన్.
దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడు పాయింట్ టార్గెట్ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాని రెఫరెన్స్ ఏంటి? పాయింట్, స్మాల్ పాయింట్, పీ స్మాల్. సో విండో హ్యాస్ సెట్ విండో పొజిషన్. ఓకే. ఎగ్జాక్ట్లీ. మనకి దాన్ని ఉన్నదాన్ని మార్చుకునేంత రూల్ లేదు. ఉన్నది అది ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దాంట్లోనే మనం ఇవ్వాలి. లేదంటే అది మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అనమాట. ఎర్రర్స్ వస్తాయి. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి, రెండు ఇక్కడ డైమెన్షన్ సెట్ చేస్తాం. లేదు లేదు యాక్చువల్గా అది సెంటెన్స్ నేను వేరే టీచర్ దగ్గర విన్నాను. సో అది గుర్తొచ్చి చెప్పా. టు సెట్ ద సైజ్ ఆఫ్ ద విండో. ఓకే, డన్. ఓకే. సో రన్ చేస్తాను. ఈ పర్టికులర్ పార్ట్ వచ్చి ఆ విండో సైజ్ సెట్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ స్క్రిప్ట్ వచ్చి ఆ ఉన్న విండోని ఏ పొజిషన్లో డిస్ప్లే చేయాలని చూస్తుంది. ఓకే, లెట్ మీ రన్. ఓకే, బ్రౌజర్ అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందని. సాయి బ్రో, అర్థమవుతుందా? నెట్వర్క్ ఇష్యూ పోయిందా? ఉన్నారు బ్రో, సాయి బ్రో. ఓకే, యా. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్టు అదే అదే ఆ. మీకు ఎక్కడైతే నెట్వర్క్ ప్రాపర్గా వస్తుంది, సిగ్నల్ వస్తే అక్కడ ఆ ప్లేస్కి వచ్చి చూడండి. మీరు తెలుస్తుంది కదా ఎక్కడ ఇంట్లో యూస్ చేస్తున్నప్పుడు ప్రాపర్ సిగ్నల్స్ వస్తాయి, అక్కడ ఆ ప్లేస్కి వచ్చేసేయండి ఫోన్లో కనెక్ట్ అయ్యి. ఓకే, ఇప్పుడు చూసారు కదా విండో అనేది ఫస్ట్ సైజ్ ఇక్కడ సెట్ అయింది. ఆ విండోని ఈ పొజిషన్కి తీసుకొచ్చింది. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ తెలుసుకోవాలంతే. సపోజ్ ఇంటర్వ్యూలో ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చెప్పేలా ఉండాలి. మన రియల్ టైంలో అయితే యూస్ చేయం. నేను ఎప్పుడైతే యూస్ చేయలేదు. ఓకే, ఎందుకంటే మనకు అలాంటి రిక్వైర్మెంట్ రాదు. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నాయా బిఫోర్ యూ వైండ్ అప్? ఓకే, సో ఒకసారి చూద్దాం, రివిజన్ చేసుకుందాం. లాస్ట్ ఏం చెప్పాను ఇక్కడ, నెక్స్ట్ క్లాసెస్లో ఏం చెప్పుకుందాం. అరే వెబ్ డ్రైవర్ మెథడ్స్. ఓకే ఓకే ఫైన్, ఏదైతే ఉంది. ఓకే, సో గెట్ టైటిల్, కరెంట్ ఇయర్, పే సోర్స్. సో ఇది మేనేజ్. ఓకే, సో 9 మెథడ్స్ వరకు చూసాం బ్రో. 9 మేనేజ్, 10 వరకు అయిపోయినాయి. ఓకే, సో నావిగేట్ అండ్ క్లోజ్ అండ్ కిట్, ఈ 3 మెథడ్స్ అనేది చూడాలి. నెక్స్ట్ క్లాస్లో ఇవి ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ మెథడ్స్ అన్నీ నేను అడగగానే చెప్పగలగాలి పర్పస్ ఏంటి అన్నట్టు, సింటాక్స్తో పాటు. సో ఇప్పుడు సపోజ్ నేను ఫైండ్ ఎలిమెంట్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫైండ్ ఎలిమెంట్స్ అంటే, సో యూ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. సో the find elements method is to
identify the multiple web elements on the current web page. అలాగే find element వచ్చి to find the single web element we will use the find element. Get page source వచ్చి so if you want to print or return the source code of the current web page we will go with the get page source. Get current URL, we will use the current URL to return the URL of the current web page. Title, we'll use the get title method to return the title of the current web page. Get method is to enter the URL, application URL. Get window handle to return the window parent ID, to return the ID of the parent window. Get window handles to print all the IDs of windows including parent window. Switch to method, will use the switch to method to switch one window to another window. Manage method will use to manage the window. In which scenarios we can use manage method to maximize the browser or maximize the window, and the same method we can use to set the size of the window and set the position of the window with help of dimension and point class. ఓకే, సో ఇలాగా మీరు ప్రతి మెథడ్కి మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి తెలుసుకోవాలి విత్ సింటాక్స్. నెక్స్ట్ నావిగేట్లో ఫోర్ మెథడ్స్ ఉన్నాయి. నావిగేట్ యూస్ చేసి నావిగేషన్ కమాండ్స్ అంటాం వాటిని. ఓకే, బ్యాక్, ఫార్వర్డ్, రిఫ్రెష్, ఇవన్నీ కొన్ని 4 మెథడ్స్ ఏమో ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లోజ్ ఇక్విటివ్ ఫ్యూచర్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, చూద్దాం. ఓకేనా? ఎనీ డౌట్స్? ఓపెన్ ఫర్ క్వశ్చన్స్, డౌట్స్. ఏమైనా డౌట్ ఉందా బ్రో, అమృత్ బ్రో? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Bye, take care. See you on the next class. Bye bye. Thank you. Bye bye.